హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టేస్ట్ ఆఫ్ చెర్రీ. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కారులో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే కార్ తీసుకుని సిటీలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలా మంది లేబర్స్ ఉంటారు కదా రోడ్డు మీద. సార్ ఏదైనా పని కావాలా చేసి పెడతాను సార్, చెప్పండి సార్ అని చెప్పేసి హీరో కార్ దగ్గరకు వస్తారు. కానీ హీరో మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరో ఒక అతను మొక్కలకి నీళ్లు పోసుకుంటుంటాడు అనమాట. ఇతను కరెక్ట్ కాదని చెప్పేసి హీరో ఇంకొంచెం ముందుకు వస్తాడు. వచ్చి చూస్తే ఒక కారులో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళని కూడా పట్టించుకోకుండా కొంచెం ముందుకెళ్తే ఒక అతను టెలిఫోన్ బూత్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా తన భార్యతో గొడవ పడుతూ ఉంటాడు అనమాట. నేను మాత్రం ఎంత అని చెప్పి కష్టపడాలి చెప్పు, నా దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అతను కూడా ఫోన్ మాట్లాడేసి సరే నాకు పని టైం అయిపోతుంది నేను వెళ్తున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతని దగ్గరికి మన కథలో హీరో వెళ్ళి సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలండి, నేను వెళ్ళేదాలో డ్రాప్ చేస్తారండి అని చెప్పడంతో అతను ఏమంటాడంటే లేదండి నేను పని చేసేది పక్కనే నడుచుకుంటూ వెళ్తే అయిపోతుందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే పర్లేదండి ఎక్కండి నేను ఉన్నా కదా అని చెప్పడంతో లేదు లేదా బాబు కనిపించేది నేను పనిచేసే ప్లేస్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు సార్ కనీసం నేను చెప్పేది వినండి సార్, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పడంతో అతనికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత తను పని చేసుకున్న ప్లేస్కి వెళ్ళినా సరే హీరో మాత్రం కారు అక్కడే ఆపుకుని అతను చూస్తున్నప్పుడు అతనికి ఏంటంటే డౌట్ వస్తుంది. ఎవరయ్యా నువ్వు, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు చెప్పడంతో హీరో మాత్రం సార్ నా మాట వింటారంటే చెప్పండి సార్, మీకు ఎంత కావాలంటే డబ్బులు ఇస్తానని చెప్పడంతో అతనికి హీరో మీద డౌట్ వచ్చేసి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడవనుకో రాయి తీసుకుని తల పగలగొడుతూ నోరు మూసుకుని అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోకి సడన్ గా మిలిటరీ స్కూల్లో చదువుకున్న కుర్రోడు కనిపిస్తాడు అనమాట. తన దగ్గర కార్ ఆపి ఏంటి డ్రాప్ చేయాలని చెప్పడంతో అవునండి అని చెప్పేసి ఆ కుర్రోడు కూడా మిలిటరీ స్కూల్ దగ్గర డ్రాప్ చేయమంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కించుకుంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఆ కుర్రాడుతో ఇలా అంటాడు, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారని చెప్పడంతో నాకు అమ్మా నాన్న లేరు సార్ అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో మరి నీకు తోడబుట్టిన ఎవరైనా ఉన్నారని చెప్పడంతో ఇద్దరు అన్నలు ఉన్నారండి, కాకపోతే వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది, వాళ్ళు వేరే చోట ఉన్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే మరి ప్రస్తుతానికి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతాడు. దాంతో ఆ పిల్లాడు ఏమంటాడంటే మా రిలేటివ్స్ ఉన్నారండి వాళ్ళ దగ్గర ఉంటున్నాను, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా మిలిటరీ స్కూల్ ఉంటుంది అక్కడ నేను పని చేసుకుంటానని చెప్పడంతో హీరో ఆ పిల్లాడితో ఇలా అంటాడు మరి అక్కడ వచ్చే డబ్బులు నీకు సరిపోతున్నాయని చెప్పడంతో ఏం సరిపోవడం సార్, అక్కడ వచ్చే డబ్బులు నా మెయింటెనెన్స్ లకే సరిపోతున్నాయి, అందుకని మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, అందులోని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు నా వల్ల, కాకపోతే నాకు ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరే ఇప్పుడు నువ్వు మిలిటరీ స్కూల్ 6 గంటలకు అంటున్నావు, ఇప్పుడు టైం ఏమో 5 అయింది కాబట్టి ఈ గంటలో నేను నీకు పని చెప్తాను, ఆ పని నువ్వు చేసావనుకో నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, అది కూడా లక్షల్లో ఇస్తానని చెప్పడంతో ఆ పిల్లాడు నవ్వుతాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు, గంట పని చేస్తే ₹1,00,000 ఇస్తారని చెప్పడంతో హీరో కూడా అవునబ్బా నేను కూడా ఇంతకుముందు మిలిటరీ స్కూల్లో పని చేశాను, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్ను 6 గంటలకు తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాను కాబట్టి వేరే చోటకి తీసుకెళ్తానని చెప్పడంతో ఆ పిల్లాడికి ఏంటంటే పాపం డబ్బులు అవసరం, నో చెప్పలేడు. అలా అని చెప్పేసి పని తెలియకుండా ఎస్ చెప్పలేడు, సైలెంట్ గా కారులో కూర్చొని ఉంటాడు అనమాట. హీరోనేమో మనోడు ఓకే చెప్పాడని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్తూ ఒక కొండ మీద తీసుకెళ్తాడు అనమాట. దాంతో ఆ పిల్లాడికి డౌట్ వచ్చేస్తుంది, కొంప తీసి ఏమైనా సైకోగాడా మనల్ని పైకి తీసుకెళ్లి చంపేస్తాడని చెప్పేసి ఆ పిల్లాడికి భయం వేసి సార్ దయచేసి కార్ ఆపండి సార్ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను సార్ అని చెప్పినా సరే మన కథలో హీరో మాత్రం చూడు బాబు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 20 నిమిషాల పని ఉంది, ఆ పని నువ్వు చేసి పెడితే చాలని చెప్పేసి బాగా కొండ పైకి తీసుకెళ్లి కారు ఆపుతాడు. తాను కారు దిగి కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లాడిని కూడా కారు దిగమంటాడు. కానీ ఆ పిల్లాడికేమో కారు దిగాలంటే భయం వేస్తుంది అనమాట. చూడు నీ బాధ నాకు అర్థం అవుతుంది, నేను ఏదో ఒకటి చేస్తాను చంపేస్తానని చెప్పి నువ్వు భయపడుతున్నావు, అంత సీన్ ఏం లేదు, కాకపోతే నువ్వు ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మిలిటరీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకు బయటకు వస్తావు కదా, వచ్చిన తర్వాత ఒక చిన్న పని చేయాలి, అదేంటంటే ఈ ప్లేస్ లో నుంచొని బ్యాడీ అని చెప్పేసి 4 సార్లు పిలువు, నేను పలికాననుకో నన్ను పైకి లాగు, లేదు నేను చచ్చిపోయాను అనుకో పక్కన ఒక గుంట తీసి ఆ గుంటలో నన్ను పడేసి 20 సార్లు మట్టిపోయి చాలు, అంతకు మించి ఏం లేదు, నా శవానికి నువ్వు మర్యాద చేసిన వాడే అవుతావు. ఆ తర్వాత నా కారులో 2 లక్షల డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకొని హ్యాపీగా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకని చెప్పడంతో ఆ పిల్లాడికి భయం వేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వచ్చి శవం మీద మట్టిపోసి కారులో ఉన్న డబ్బులు తీసుకుంటే ఎవరికి మాత్రం భయం లేదు. కాకపోతే ఆ పిల్లాడు ఏమంటాడంటే దయచేసి నాకు ఇలాంటి చెప్పకండి, నేనేం శవాలను పుడిచేవాడిని కాదని చెప్పడంతో హీరో ఆ పిల్లాడితో ఏమంటాడంటే చూడు బాబు నువ్వు ఎలాగో మిలిటరీలో చేస్తున్నావు, మన కనుచూపు మేరలోనే మీ క్యాంప్ ఉంది, అక్కడ నుంచి నువ్వు ఇక్కడ నడుచుకొని రావడానికి 20 నిమిషాలు పడుతుంది, రేపు పొద్దున్నే పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడు, చూసిన తర్వాత మట్టిపోయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలాగో మిలిటరీలోకి వెళ్తావు కదా అక్కడ నీ చేతికి గన్నేస్తారు కదా, వేరే వాడిని ఎవడో ఒకరిని కాలు చంపుతావు కదా, అదే ఇదే అనుకో, ఎందుకంటే ఈ పని చేయడానికి బయట చాలా మంది జనం ఉన్నారు, కాకపోతే బాగా డబ్బులకి ఎవరైతే సఫర్ అవుతున్నారో డబ్బులు ఎవరికైతే బాగా అవసరం ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నాను, అది కూడా ఊరకు కాదు నా శవానికి మర్యాద చేసినందుకు, కాబట్టి ఈ పని చేసి పెట్టని చెప్పడంతో ఆ పిల్లాడు మాత్రం భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత కార్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి
క్యాంప్ వైపు పరిగెత్తి పారిపోతూ ఉంటాడు అనమాట. హీరో కూడా బాధపడతాడు, ఈ పిల్లాడేంటి చెప్పింది వినడని చెప్పేసి. ఆ తర్వాత తన కారు వేసుకుని మళ్ళీ బయలుదేరతాడు. అలా వచ్చే దారిలో చెట్టు కింద ఎవరో ఒకతను కూర్చొని ఉంటాడు అనమాట. సర్లే ఇతను కాదులే అని చెప్పేసి ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి హీరో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే ఈ కంపెనీలో ఎంతమంది పని చేస్తున్నారని చెప్పి ఆ సెక్యూరిటీని అడిగితే ఆయన ఏమంటాడంటే ప్రస్తుతానికి కంపెనీ క్లోజ్ లో ఉందండి, కేవలం సెక్యూరిటీగా నేను పనిచేస్తానని చెప్పడంతో హీరో కూడా తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడే ప్రాసెస్ లో అవును మీది ఏ ఊరండి అని చెప్పి అడిగితే నేను లోకల్ కాదండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పడంతో అవునా సరే ఇందాక వచ్చేటప్పుడు చెట్టు కింద ఒక అతను పడుకున్నాడు, అతను ఎవరని చెప్పంటే అతను ఒక మతబోధకుడు అండి, తాను కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని చెప్పడంతో హీరో కూడా డౌట్ వస్తుంది. అవునండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు కదా, ఎందుకు వస్తారు ఇక్కడికి అని చెప్పి అడిగితే అక్కడ ఎప్పుడు చూసినా యుద్ధాలు జరుగుతాయి సార్, ఎవరు మాత్రం ప్రశాంతంగా పోతారు, అక్కడ ఏదో పని చేసుకుని ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఇక్కడికి వస్తారు, దగ్గర చాలా మంది వచ్చారండి ఇక్కడ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరేనండి అంతా బానే ఉంది, మనం సరదాగా కారులో సిటీకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఆ సెక్యూరిటీ ఏమంటాడంటే లేదంటే నేను ఇక్కడ ఉండాలి, నాకు ఈ ఉద్యోగం ఇచ్చిన అతను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాడు, నేను గాని ఇక్కడ లేకపోతే నాకు జీతం ఇవ్వడు, ఆ తర్వాత నేను చాలా ఇబ్బందులు పడతాను, కాబట్టి నా వల్ల కాదని రావటం అని చెప్పడంతో హీరో కూడా అతను అర్థం చేసుకుని సరేనండి ఒక మతబోధకుడు అన్నారు కదా అతనితో మాట్లాడతానని చెప్పేసి బయలుదేరి చెట్టు కింద పడుకుని అతని దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత సార్ మీరు మతబోధకుడు అంట కదా సార్, అక్కడ ఉన్న మీ సెక్యూరిటీ గార్డ్ ఫ్రెండ్ చెప్పాడని చెప్పడంతో అతను కూడా అవునా అని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. సరే సార్ కార్ ఎక్కండి సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పడంతో అతను కూడా సరేలే తన ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పేసి కారు ఎక్కుతాడు. అలా వెళ్లేటప్పుడు హీరో అతన్ని ప్రతిదీ అడుగుతాడు అనమాట. బేసికల్ గా అతని పేరు నూరి. అతను ఏమంటాడంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారంట కదా అని చెప్పడంతో అవునండి వచ్చానని చెప్పేసి అంటాడు. సరే మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉందండి, బాగుందా అని చెప్పడంతో వాళ్ళు బాగానే ఉన్నారండి, నేను ఇక్కడ పనిచేసి డబ్బులు పంపిస్తాను వాళ్ళకి, పాపం వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా ఉన్నారని చెప్పడంతో సరే అంతా బాగానే ఉంది కానీ మరి మీకు వచ్చే డబ్బులు మీకు సరిపోతున్నాయి అని చెప్పడంతో ఎక్కడ సరిపోతున్నాయి సార్, ఏదో తినడానికి ఉండటానికి సరిపోతున్నాయి తప్ప మా పిల్లల జీవితాలు మారట్లేదు సార్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరే మీకు డబ్బులు సరిపోవట్లేదు అంటున్నారు కాబట్టి మీకు నేను ఒక విషయం చెప్తాను, అదేంటంటే నేను చనిపోదాం అనుకుంటున్నానండి, నా జీవితం మీద నాకు విరక్తి పుట్టింది, కాకపోతే నా చావుకి మీరు కొంచెం హెల్ప్ చేశారనుకోండి ఆ డబ్బులు ఏదో నేనే మీకు ఇస్తానని చెప్పడంతో ఆ నూరికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఏంటంటే సంగతి అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరేనండి ఒక్క నిమిషం ఆగండి పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి మళ్ళీ హీరో ఏం చేస్తాడంటే ఆ నూరిని తీసుకొని కొండ పైకి వస్తాడు. వచ్చిన తర్వాత కార్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. కొంచెం ముందుకెళ్ళి చూడండి కార్ దిగని చెప్పడంతో అతను కూడా చూస్తాడు, బాగా డౌన్ ఉంటుంది అనమాట. సరేనండి వచ్చి కార్ ఎక్కండి అని చెప్పేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఆ నూరికి చెప్తాడనమాట నేను బాగా నిద్ర మాత్రలు తీసుకొని ఇక్కడికి వచ్చి కిందకు దూకేస్తానండి, ఉదయాన్నే వచ్చి చూడండి, నేను చనిపోతే ఓకే, లేదనుకోండి మళ్ళీ తీసుకొచ్చి నన్ను నా కారులో కూర్చోబెట్టుకోండి, ఒకవేళ నేను చనిపోయానే అనుకోండి నా శవం ఎక్కడైతే ఉందో దాని పక్కన ఒక గుంత తీసి ఆ గుంతలో నన్ను పూడ్చిపెట్టేసి నా శవానికి చేయాల్సిన మర్యాదలన్నీ చేసేసి నా కారులో ఉన్న 2 లక్షలు తీసుకొని మీరు మీ కుటుంబంతో హ్యాపీగా ఉండని చెప్పడంతో ఆ మతబోధకుడు ఏమంటాడంటే సార్ నేను ఖురాన్ని ఫాలో అయ్యేవాడిని సార్, కాబట్టి ఆత్మహత్య అనేది మహా పాపం సార్, ఆత్మహత్య చేసుకోవడమే పాపం అనుకుంటే చేసుకున్న వాడికి సహకరించడం కూడా ఆత్మహత్య లాంటిదే సార్, దయచేసి పని చేసుకోమాకండి సార్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే చూడండి మనకి మన జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు, మన వల్ల మనకు ఉపయోగం లేనప్పుడు, ఇంకొకరి వల్ల మనం బాధపడుతున్నప్పుడు, మన వల్ల మన ఇంట్లో వాళ్ళు కూడా చిరాకు పడుతున్నప్పుడు మనం ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవడంలో తప్పే లేదు. ఎందుకంటే మన వల్ల చాలా మంది ఇబ్బంది పడొచ్చు, కానీ మన వల్ల మనం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ మనకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇబ్బంది పడుతూ భూమి మీద ఉండాల్సిన అవసరం ఎవ్వడికి లేదు. కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, దయచేసి నాకు సహకరించండి, ఆ డబ్బు తీసుకుని మీ కుటుంబంతో హ్యాపీగా ఉండండి అని చెప్పడంతో అతను ఏమంటాడంటే సార్ నేను ఒక మతబోధకుడిని సార్, హంతకుడిని కాదు సార్, నేను ఖురాన్ని ఫాలో అవుతాను సార్, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అతను ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడే డ్రాప్ చేసి సరేనండి బాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వచ్చేస్తాడు. అలా వచ్చేటప్పుడు హీరో చాలా మందిని చూస్తాడు, కాకపోతే ఒక చోట పని చేసుకుంటూ ఉన్న ఒక అతను చూస్తాడనమాట. అతను చూసి మీతో కొంచెం పని ఉందండి నా దగ్గరకు వచ్చి పని చేస్తారని చెప్పడంతో అతను కూడా సరేలే ఒక అతను కారులోకి వచ్చాడు, బాగా డబ్బు ఉన్నాడు అనుకోండి, ఏ పనో చెప్పండి సార్ అని చెప్పేసి క్యాజువల్ గా కారు ఎక్కుతాడు. హీరో కూడా మొత్తం చెప్తాడనమాట, ఇలాగ నేను పైకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని ప్రశాంతంగా కింద దిగి పడుకుంటాను, ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను పూడ్చిపెట్టు లేకపోతే పైకి లాగని చెప్పడంతో అతను మొత్తం విని సార్ నేను మీకు చెప్పేంతటోని కాదు, కాకపోతే మీకు ఏదో సమస్య ఉంది, మీరు చనిపోదాం అనుకుంటున్నారు, మీ సమస్యని వేరే వాళ్ళకి చెప్పుకుంటే మీకు కొంచెం మనసులో భారం దిగొచ్చు, మనసులో భారం దిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అని కూడా అనిపించవచ్చు. ఆ చెప్పేది ఏదో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకంటూ కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, మీకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పుకున్నా కూడా మీ మనసులో భారం తగ్గిపోతుంది. ఉదాహరణకి నా జీవిత కథే మీకు చెప్తాను, ఆ కథ విన్న తర్వాత మీ ఆలోచన విధానం కొంతైనా మారొచ్చు అని చెప్పేసి ఆయన కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే ఆయన పెళ్ళైన కొత్తలో బేసికల్ గా తనకి తన భార్యకి గొడవైందంట. అదే సమయంలో
తనకు అసలు ఈ జీవితం మీదే విరక్తి పుట్టిందంట. సరే చనిపోదాం అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టుకు ఊరేసుకొని చనిపోదాం, అది కూడా తెల్లారగట్ల చనిపోదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉదయాన్నే చెట్టు ఎక్కాడంట. కాకపోతే చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టుకి కాయలు కాసాయంట. అదేదో టేస్ట్ గా ఉంది తిందాం అని చెప్పేసి తిన్నాడంట. సరే ఎలాగో చనిపోతాను కదా అని చెప్పేసి ఒక 2-3 కాయలు తిన్నాడంట. కాకపోతే కొంత సమయానికి సూర్యుడు ఉదయించడం స్టార్ట్ అయ్యాడంట. సరే ఈ చెట్టు మీద నుంచి సీనరీ చూడటానికి బాగుంది, కొంతసేపు చూద్దాం అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాడంట. కొంత సమయానికి అక్కడికి 3 పిల్లలు వచ్చారంట. ఆ 3 పిల్లలు ఈ పెద్దాయనతో ఏమన్నారంటే, తాత చెట్టు ఎక్కవు కదా, ఎలాగో మేము ఎప్పటి నుంచో ఈ చెట్టు కాయలు తిందాం అనుకుంటున్నాము, కాకపోతే ఎవరు ఈ చెట్టు ఎక్కట్లేదు, దయచేసి మా కోసం కాయలు కోయవా అని చెప్పంటంతో సర్లే చనిపోతున్నాం కదా పిల్లల కోసం కోసి పెడదాం అని చెప్పేసి కాయలు టపటపా కోసేసి ఆ పిల్లలకి ఇచ్చాడంట. వాళ్ళు కూడా తిని చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి కుదిరితే మీ ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారంట. దాంతో ఆ ముసలాయనికి సర్లే తన భార్య తినిద్దని చెప్పేసి కొన్ని కాయలు తీసుకొని ఉదయాన్నే తన భార్య దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆవిడ ఫస్ట్ టైం ఆయన చూసి, ఏదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను, మీరు చాలా బాధపడ్డారు, తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి నన్ను క్షమించండి అండి అని చెప్పేసి తన భార్య తనకి సారీ చెప్పిందంట. ఆ మాట అన్న తర్వాత ఆయనకి ఆత్మహత్య చేసుకోవాలనే థాట్ ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదంట. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే మనం దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచిస్తాము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ని మైండ్ లో పెట్టుకుని మనం ఒక నిర్ణయం తీసుకుంటాము. కాకపోతే ఒక సమస్యకి 100 కోణాలు ఉంటాయి. 100 కోణాల్లో మనం చూసినప్పుడే దానికి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ పెద్ద ఆయన హీరోకి చెప్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ మీ జీవితం వేరు, నా జీవితం వేరు, మీ సమస్య వేరు, నా సమస్య వేరు, ఏది ఏమైనా సరే నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన్ని ఒక చోట దింపేసి, సార్ రేపు వస్తారు కదా ఉదయాన్నే, వచ్చిన తర్వాత నన్ను చూడండి అని చెప్పడంతో ఆయన కూడా ఏమంటారంటే, నేను రేపు పొద్దున వస్తున్నాను, నేను వచ్చేసరికి మీరు బతికే ఉంటారు, మిమ్మల్ని నేను పైకి లాగుతాను, మీరేం కంగారు పడకండి అని చెప్పడంతో హీరో మాత్రం అలాంటిదేం లేదు సార్, కొంచెం ఎక్కువ డోస్ తీసుకుంటా అని చెప్పేసి అంటాడు. కానీ ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే, ఇప్పటికి కూడా నాకు ఈ పని చేయడం ఇష్టం లేదయ్యా, కాకపోతే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం కోసం నువ్వు ఇస్తారన్న ఆ 2 లక్షలు నాకు పనికొస్తాయి అని చెప్పేసి ఈ పని ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కారులో కొంత దూరం ప్రయాణం చేస్తాడు. కాకపోతే హీరోకి మళ్ళీ అతనితో మాట్లాడాలనిపిస్తుంది. అందుకని అతను పనిచేసే మ్యూజియం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయనతో ఏమంటాడంటే, సార్ నేనేదో పడుకున్నానని చెప్పేసి నన్ను పూర్తి చేయమాకండి, ఎందుకంటే నేను మత్తులో ఉండొచ్చు, ఎందుకంటే టాబ్లెట్లు తీసుకుంటా కదా, అందుకని నన్ను కదిపి చూడండి, నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూడండి, నా హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి, నేను పూర్తిగా చనిపోయాను అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నన్ను పూర్తి చేయండి అని చెప్పడంతో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే, నీకేం కాదు బాబు, నువ్వేం కంగారు పడకు, రేపొద్దున నేను వస్తాను, నిన్ను పైకి లాగుతాను, ఇద్దరం కలిసి ప్రశాంతంగా టీ తాగుతున్నాము, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పడంతో హీరోకి ఏంటంటే అసలు చనిపోవాలా వద్దని చెప్పేసి ఒక డైలమా ఏర్పడుతుంది. ఆ తర్వాత అక్కడ సన్సెట్ అవుతుంటే ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. చనిపోవాలా వద్దని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉంటాడు. లైట్లన్నీ ఆఫ్ చేస్తాడు, ఎందుకంటే తను ఇప్పుడు వెళ్ళిపోయి చనిపోతే పాప అనవసరం కరెంట్ బిల్ అవుతుంది కదా, అందుకని అయినా సరే నేను మళ్ళీ తిరిగి వస్తానేమో, ఒకవేళ చనిపోతే ఏంటని చెప్పేసి మళ్ళీ లైట్లన్నీ ఆన్ చేస్తాడు. ఆ తర్వాత హీరో కన్ఫ్యూజన్ గానీ మళ్ళీ తిరిగి కారులో ఆ కొండ మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత నిద్ర మాత్రలు వేసుకొని కొంచెం కిందకి దిగి అక్కడ ప్రశాంతంగా పడుకుంటాడు. పైన చూస్తే చంద్రుడిని నల్లటి మేఘాలు కమ్మేస్తూ ఉంటాయి. హీరో కూడా అదంతా చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాగైతే చంద్రుడిని నల్లటి మేఘాలు కప్పేశాయో అదే విధంగా హీరో కళ్ళు కూడా మెల్లగా మూసుకుపోతాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. హీరోకి ఏమైంది, చనిపోయాడా బ్రతికాడా అనేది మాత్రం ఆడియన్స్ కి వదిలేశారనమాట. అంతేకాకుండా మార్టిన్ స్కార్సెసీ అని చెప్పేసి ఒక గ్రేట్ డైరెక్టర్ ఉంది కదా, అతని ఫేవరెట్ సినిమా ఈ సినిమా. బేసికల్ గా ఆయన ఒక టాప్ డైరెక్టర్, ఆయనకి నచ్చిన సినిమా ఇది. అందులోనూ మీకు కూడా ఈ సినిమా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో హీరో నిజంగా చనిపోయి ఉంటాడా లేకపోతే బ్రతికి బయటకు వచ్చి ఉంటాడా అనేది మాత్రం మీరు కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.